కుత్బుల్లాపూర్ పేట్ హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీ ముత్యాలమ్మ గుడిలో చోరీ కుండి పగలగొట్టి దొంగతనం చేసిన దొంగలు. ఉదయమే దేవాలయం పూజారి గుడికి చూడగా తాళాలు వేసి తీసి హుండీ పగలగొట్టి దొంగతనం జరిగింది అని కాలనీ అధ్యక్షులకు తెలిపారు. కాలనీ పెద్దలు పేట్ బషీర్బాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దేవాలయ పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీర్బాద్ పోలీసులు. వీడు చిన్న దొంగ ఉన్నట్టుండేవాడు. సీసీ కెమెరాలు మన పని చేస్తున్నాయా? మన హైదరాబాద్లోని హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీలోని వెల్ఫేర్ అసోసియేషన్లో శ్రీ 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 ముత్యాలమ్మ దేవాలయంలో నేను పూజారిగా చేస్తున్నాను. రోజు వారిగా వచ్చినట్టుగా నేను దేవాలయ అర్చనకు వచ్చి చూసేసరికి ముందుగా బయట ఉన్నటువంటి హుండీని పలగొట్టి ఎవరో దొంగలు మా దగ్గర ఉన్నటువంటి హుండీలో డబ్బులన్నీ తీసుకెళ్లారు. చిల్లర పైసలు మాత్రం అన్నీ హుండీ కింద పడ్డాయి, కొన్ని దాంట్లో ఉన్నాయి. మిగతా సొమ్ము మాత్రం అంతా నోట్లు, కాగితాలకు సంబంధించిన అన్నీ ఆ దొంగ తీసుకెళ్ళాడు. ఇది నేను రోజు పూజ చేస్తాను కాబట్టి ముందు నేనే వచ్చి చూసేసరికి అది కనిపించింది. ఈరోజు ముందుగా నాకు ఈ చూడగానే ఈ హుండీ పలగొట్టిన విషయాన్ని ముందు మా కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి కుంట సిద్ధరాములు గారికి నేను తెలియజేశాను. ఆ తర్వాత ఆయన అందరికీ ఫోన్ చేసి ఉన్నటువంటి కాలనీ మెంబర్సు, దేవాలయానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా వచ్చి ఈ యొక్క హుండీని పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత మన పెట్రోలింగ్ చేసేటువంటి పోలీస్ వాళ్ళు వచ్చారు.